ఒక ఖాతాకు 1,20,000 యావరేజ్ వస్తుంది కదా. అంటే మీరు యావరేజ్ చేయొచ్చు, అంతే సుమారుగా అంటే 2 లక్షలు ఉండొచ్చు, 2.5 లక్షలు ఉండొచ్చు, ఒక 3 లక్షలు ఉండొచ్చు, ఒక 60,000 ఉండొచ్చు. నేను కదా అంటలేను. ఆన్ యావరేజ్ 1,20,000 వస్తుంది. ఇవి ఖాతాలు అయినప్పుడు మీరు 6,100 అనేది ఎక్కడికి ఏ లెక్కన మీరు 6,100 రేపు ₹1,00,000 పంట 7,000 కోట్ల దాకా 7,000 కోట్లు అంటే నేను 79,000 కోట్ల 9,000 కోట్లు తీసేసండి ఈ లెక్కలో అంతకంటే పాయింట్ 11,42,000 ఇదిగానే ఉంది. నా పాయింట్ 11,42,000 మందికి అది ఓకే, నంబర్ ఓకే, కానీ నేను నెంబర్ ఎంత చెప్పిన 64 లక్షల నెంబర్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ మాటకు వస్తే, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రుణమాఫీకి సంబంధించిన చర్చ మొదలైన దగ్గర నుంచి పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా చివరికి మా ఎండి గారు రాధాకృష్ణ గారు రేవంత్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీరు అందరూ ఫాలో అయ్యి ఉంటారు. ఆ రోజున కూడా ఆయన 30,000 కోట్లు 30 నుంచి 35,000 కోట్ల మధ్యలో ఉంటుందని చెప్తున్నాడు. ఆ రోజు నేను అదే అడుగుతున్నా. ఇది మరి అప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఈ స్టేట్మెంట్ వెంకటకృష్ణ గారు, ఈ స్టేట్మెంట్ SLBC నుంచి నేను తీసుకున్న స్టేట్మెంట్, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ. దీంట్లో 16 రకాల షెడ్యూల్ బ్యాంక్స్ ఉన్నాయి, ఇవి కాకుండా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి, గ్రామీణ బ్యాంకులతో కనెక్ట్ అయినటువంటి షెడ్యూల్ బ్యాంక్స్, గ్రామీణ బ్యాంక్ కనెక్ట్ ఉన్నాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ కనెక్ట్ కూడా నేను కలిపి చెప్తున్నా లెక్క. నేను ఇవన్నీ కలిపితే కోఆపరేటివ్ సహకార సంఘాలు అన్ని కలిపితే ఈ లెక్క. మరి మీకు 7,000 కోట్లు 6,000 కోట్లు 11 లక్షల ఖాతాలు ఏడికలు వచ్చినాయంటే నేను అందుకోసం చెప్తాను ఎక్కడికి వచ్చినాయంటే మీరు నిన్న వీళ్ళు పెట్టారు ప్రధానమంత్రి రైతు కిసాన్ సమ్మాన్ నిధి యోజన 32 అందులో ఏ కండిషన్స్ ఉన్నాయో అదే అప్లై చేసుకుంటున్నారు. కానీ నేను అక్కడికే వస్తున్నా అన్నారు. మరి కరెక్ట్, అది అందుకోసమే హిడెన్ ఎజెండా అక్కడే ఉంది. అంటే మీరు సగం మంది రైతులను స్క్రీన్ చేసి అవతల పడేస్తున్నారు. ఫస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం చేసిందా నేను అదే చెప్తా. కిసాన్ సమ్మాన్ నిధికి ఈ రైతు రుణమాఫీకి సంబంధం లేదు సార్. మీరు అప్పుడు చెప్పలే అంటే ఫసల్ బీమా కిసాన్ సమ్మాన్ నిధిలో ఉన్న వాళ్ళందరికీ చేస్తామని చెప్పలే. రైతులందరికీ ఆ పదం వరంగల్ డిక్లరేషన్లో ఉన్న పదం రైతులందరికీ పంట రుణాలు అన్నారు మొదటిది. రెండోది కిసాన్ సమ్మాన్ నిధి ఎవరికంటే సార్ అది పంటలు వేసుకోవడం కోసమో, వ్యవసాయం చేసుకోవడం కోసం, విత్తనాలు కొనడం కోసమో, ఎరువులు కొనడం కోసం అప్పులు చేసేది కాదు. అది దేనికి అంటే ఒక రైతు ఉచిత బియ్యం ఇచ్చిన తర్వాత, ఉచిత బియ్యమో గోధుమలు ఇచ్చిన తర్వాత గౌరవంగా బతకడం కోసం గౌరవ వృత్తి అది. ఇట్ ఈస్ నాట్ క్రాప్ లోన్. ఇక్కడ క్రాప్ లోన్ ₹1,00,000 అనేది పంట రుణం వ్యవసాయం చేయడం కోసం. మీకు వెంకటేశ్వర మీ ప్రోమో మీ స్టార్టింగ్ లో ఒక మంచి మాట చెప్పారు, చేస్తే నష్టం చేయకుండా నష్టం అని. తెలంగాణలో ఒక సామెత ఉంది సార్, చేస్తే 4 అప్పు అవుతుంది, చేయకుండా 2 అప్పు అవుతుంది అని. ఇది తెలంగాణ సామెత. మా ఫాదర్ అంటే ఇప్పుడు నేను చేయకుండా ఉంటే మంచిదా చేస్తే మంచిదా అంటే నేను వ్యవసాయం చేస్తే 4 అప్పు అవుతుంది. నేను అనేది ఏంటంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు గుడ్డెద్దు చేనులో పడ్డట్టు పోయి పోరు కదా, పోకూడదు. ఖచ్చితంగా దానికి కొన్ని నియమ నిబంధనలు నియమావళి అన్ని పెట్టుకుంటే ఒక సిలబస్ కదా, ఒక సిలబస్ పెట్టుకుంటారు. ఇప్పుడు కిసాన్ సమ్మాన్ నిధి అనే దాని కింద దేశంలో ఉన్న రైతులకు ₹6,000 ఇస్తామని చెప్పి అది ఏదైనా కానివ్వండి. నేను దాని గురించి డీటెయిల్గా పోవట్లా. ప్రధానమంత్రి గారు ఎన్నికలకి కొద్ది నెలల ముందు కాదు 2018 అదే సార్ 19 ఎన్నికల కొద్ది నెలల ముందు చెప్పినారు. చెప్పిన తర్వాత దానికి ఒక కమిటీ వేసినారు. కమిటీ వేసి మొడాలిటీస్ ఎవరెవరికి ఇవ్వచ్చు ఏంటి ఏదో ఎక్సర్సైజ్ చేశారు. గైడ్ లైన్స్ చేశారు. అదే సార్ ఎక్సర్సైజ్ చేయకుండానైతే